ఫ్రెండ్స్, డీసీబీలో స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల కోసం తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీతో ఒక ముఖ్య విషయం. ఎవరైతే నా ఛానల్ను మొదటిసారి చూస్తున్నారో వారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, చూస్తూ తప్పకుండా లైక్ చేయండి. మీకు ఉపయుక్తం కాకుండా ఇతరులకు ఉపయుక్తం అనుకున్నప్పుడు తప్పకుండా షేర్ చేయండి. నా వీడియోపై మీ కామెంట్ తెలియజేయండి. ఈ వీడియో కాకుండా మరేదైనా ఉద్యోగ విద్యా వార్తలకు సంబంధించిన సమాచారం కావాలనుకుంటే నా కామెంట్ బాక్స్లో మీరు మెసేజ్ పెట్టండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. ఇది జేఈ మెయిన్స్ కావచ్చు, ఎంబీబీఎస్ కావచ్చు, ఇంకేదైనా ఉద్యోగానికి సంబంధించి లేదా విద్యకు సంబంధించి ఏదైనా నాకు మెసేజ్ చేయండి, మీకు తప్పకుండా రెస్పాండ్ అవుతాను. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, డీసీబీలో ది డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ మొత్తము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు అనుసరించి ఈ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. చివరి తేదీ వచ్చేసి నవంబర్ 6. మొత్తం పోస్టులు 225 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు. హైదరాబాద్ ఉమ్మడి జిల్లాలు 10 అంటే మనకు గతంలో ఉన్నటువంటి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, మెదక్, వరంగల్, నల్గొండ, నిజామాబాద్ ఇలా ఉన్న 10 జిల్లాలకు సంబంధించి రంగారెడ్డి, వీటి కేంద్రంగానే అంటే ఉమ్మడి జిల్లాల కేంద్రంగానే ఈ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. హైదరాబాద్లో 32, కరీంనగర్లో 43, ఖమ్మంలో 99, మహబూబ్నగర్లో 9, మెదక్లో 21, వరంగల్లో 21, ఖమ్మంలో మరియు హైదరాబాదులో సిఇఓ పోస్టులు ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. ఇవన్నీ కలిపితే 225 పోస్టులు అవుతాయి. మరి ఎవరు ఎలిజిబుల్ అంటే గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీల నుండి డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు, అది బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఎంబీబీఎస్ కావచ్చు, ఎనీ డిగ్రీ. ఎంబీబీఎస్ కూడా ఒక డిగ్రీనండి, బీటెక్ కూడా ఒక డిగ్రీ, ఇలా బీఎడ్ కూడా ఒక డిగ్రీ. ఈ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు దీనికి వెళ్ళి. కానీ 1 నుండి 10th వరకు తెలుగు ఒక సబ్జెక్ట్గా చదివిన వాళ్ళు తప్పనిసరి. ఇకపోతే ఇంగ్లీష్ భాషా ప్రావీణ్యం ఉండాలి, చదవడం రాయడంలో కొంత ప్రావీణ్యత కలిగి ఉండాలి, కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండాలి. ఇక వయోపరిమితి వచ్చేసి 18 ఏళ్ళ నుండి 30 ఏళ్ళ వయసు ఉంటుంది. కానీ కేటగిరీల వారీగా వీరికి రిలాక్సేషన్ ఉంటుంది, అది ముందు తెలియజేస్తాం. 1995 అక్టోబర్ 2 కంటే ముందు కానీ అక్టోబర్ 1, 2007 తర్వాత కానీ జన్మించిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు. అంటే 1995 అక్టోబర్ 2 నుండి 2007 అక్టోబర్ 1 వరకు ఈ డేట్లలో జన్మించిన మధ్య కానీ ఆ డేట్లలో జన్మించిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. కానీ రిజర్వేషన్లలో కొంత సడలింపులు ఉంటాయి. ఇకపోతే లాస్ట్ డేట్ అప్లై చేయడానికి మనం పైన చెప్పుకున్నట్టుగా నవంబర్ 6వ తేదీ. దీనికి సంబంధించి ఫీజు డీటెయిల్స్ వచ్చేస్తే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్లకి 500 రూపాయలు ఫీజు పే చేయాలి. జనరల్ మరియు బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 1000 రూపాయలు ఫీజు పే చేయాలి. దీనికి ఎగ్జామ్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఓకే, మరి ఇంతకుముందు చెప్పుకున్నట్టు 500 కానీ 1000 కానీ ఫీజు పే చేయవలసిన వాళ్ళు నెట్ బ్యాంకింగ్ కానీ, డెబిట్ కార్డు, రూపీ వీసా, మాస్టర్ కార్డ్, మెస్ట్రో మిగతా వాటితో మీరు ఎవరైనా చేయవచ్చు. ఇకపోతే మీకు జిల్లాల వారీగా మీకు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు, ఎన్ని పోస్టులు ఉన్నవి, అవి ఏ రోజులు ఉన్నాయో మీకు తెలియజేస్తున్నాం. చూడండి, ఇంతకుముందు మనం మెదక్ చూసాం, ఇప్పుడు మహబూబ్నగర్ చూస్తున్నాం. కంటిన్యూషన్లో ప్రతి జిల్లాకు సంబంధించి పోస్టులను మీకు ఇక్కడ విజువలైజ్ చేయడం జరుగుతున్నది. కరీంనగర్లో ఈ కరీంనగర్ సంబంధించి కూడా మీరు చూసుకోవచ్చు. ఉన్నటువంటి పోస్టులు 43, దానికి సంబంధించి రోస్టర్ పాయింట్స్ ఎలా ఉన్నాయనేటువంటిది మీకు ఇక్కడ ఫుల్ క్లారిటీగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి వాటి పోస్టులు చూడండి 32. ఆ 32 పోస్టులు ఎలా ఉన్నాయనేటువంటిది మీకు ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి మీరు చూడొచ్చు, ఇదిగో 32 పోస్టులు. ఇలా ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి పోస్టులను మీ ముందు ఉంచడం జరుగుతున్నది. మీరు అప్లై చేయాలనుకుంటే దానికి సంబంధించి ఆ ప్రోగ్రామ్ని క్లిక్ చేసి మీరు ఇక్కడ దాకా చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి సిఇఓకి సంబంధించి ఖమ్మం కానీ, సిఇఓకి సంబంధించి హైదరాబాద్ కానీ పోస్టులను ఒక పోస్ట్ ఉంటుంది. దాని శాలరీ వచ్చేసి 1,52,500 నుండి 1,72,500 వరకు 6 స్టేజెస్ శాలరీ ఉంటుంది. దానికి కూడా సిబిటి టెస్ట్లోనే ఎగ్జామ్స్ ఉంటాయి.
చూసుకోవచ్చు మీరు. డియర్ ఫ్రెండ్స్, మీరు అనుకున్న విధంగా డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఎవరైనా దీనికి ఎలిజిబుల్. దీన్ని ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆన్లైన్లో అప్లై చేయడానికి చివరి తేదీ మీకు చెప్పడం జరిగింది. మహబూబ్నగర్లో వచ్చేసి పోస్టులు ఇవ్వడం జరిగింది. ఇక పేమెంట్ డీటెయిల్స్ ఇక్కడ చూపించినప్పుడు మీ శాలరీలకు సంబంధించి ఈ స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకు 24,050 నుండి 64,480 వరకు మొత్తము 20 స్టేజ్లు ఉంటాయి. అది కాకుండా 2 ఇయర్స్ ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి పే స్కేల్ పెరుగుతూ ఉంటుంది. వీటితో పాటు మీకు ఉచితంగా అంటే ఇంట్రెస్ట్ లేకుండా భవన నిర్మాణానికి కానీ వాహనాలు కొనుక్కోవడానికి కానీ మీకు లోన్లు మంజూరు చేయడం జరిగింది. ఉమ్మడి 10 జిల్లాలు అప్పుడు ఉన్నటువంటి ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్ ఈ 10 జిల్లాల ఏరియాగా వీళ్ళు మాత్రమే లోకల్. అదేవిధంగా వీరు 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు కంపల్సరీ తెలుగు చదివి ఉండాలి లోకల్ క్యాండిడేట్స్. అదేవిధంగా 4/7 వరుసగా 7 సంవత్సరాలు తెలంగాణలో చదివిన వాళ్ళై ఉండాలనేటువంటి నిబంధన. వీళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. మిగతా 90%కి 5% ఓపెన్ కేటగిరీ ఎవరైనా ఓడిపోవచ్చు. ఇది ఉమ్మడి జిల్లాల వారీగా చేస్తున్నటువంటిది. దీని ఎగ్జామ్ సంబంధించి మనకు ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి చూసినట్టయితే షెడ్యూల్ క్యాస్ట్, ఎస్సీ అండ్ ఎస్టీ, బ్యాక్వర్డ్ క్లాసెస్ బి, తర్వాత ఎకనామికల్ బ్యాక్వర్డ్ 5 సంవత్సరాలు, ఫిజికల్ ఛాలెంజ్డ్ వాళ్ళకు 10 ఇయర్స్, ఫిజికల్ ఛాలెంజ్డ్ మిగతా వాళ్ళకి 15 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్స్కి 8 సంవత్సరాలు, వార్ వీడియోకి 35 నుంచి 40 ఏళ్ళ వరకు, ఇన్ సర్వీస్ వాళ్ళకి 30 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఎనీబడి ఇవ్వడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించి. ఎగ్జామ్కి సంబంధించి కూడా మనం చూడొచ్చు. ఈ ఎగ్జామ్కి సంబంధించి 160 ప్రశ్నలు ఉంటాయి. 160 మార్కులు 120 నిమిషాల్లో పూర్తి చేయాలి. ఒక ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది. ఒక ప్రశ్న కనుక తప్పు చేస్తే నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. అది 1/4. అంటే 4 ప్రశ్నలు తప్పు చేస్తే 1 మార్కు పూర్తిగా కోతవించబడుతుంది. అంటే ఒక ప్రశ్నకి 1 మార్కు వస్తుంది కరెక్ట్ చేస్తే. ఒక ప్రశ్న తప్పు చేస్తే 1/4 అంటే 0.25% తగ్గుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించి జనరల్ అవేర్నెస్లో 30 ప్రశ్నలు 30 మార్కులు సెక్షన్ 1లో ఉంటుంది. సెక్షన్ 1A లో ఉంటుంది. సెక్షన్ 1Bలో వచ్చేసి మనకు